హలో అండి అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి ఒక మంచి స్పెషల్ వీడియో అండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఓరియో బిస్కెట్ కేక్ అయితే తయారు చేశానండి. సో నేనైతే కాదండి, ఈ కేక్ ప్రిపేర్ చేసింది అయితే మా పాప అండి. సో తనైతే ఫస్ట్ టైం అండి కేక్ ప్రిపేర్ చేయడం అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వితౌట్ ఫైర్తో చేసిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఓరియో బిస్కెట్ డైరీ మిల్క్ బ్రెడ్తో అయితే కేక్ చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, తనకు ఏమేమి కావాలనేది అయితే చెప్తుందనమాట. ఓరియో బిస్కెట్స్, అలాగే డైరీ మిల్క్ చాక్లెట్, బ్రెడ్స్, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే తనైతే కేక్ అయితే ప్రిపేర్ చేసిందండి. సో ముందుగా తను హెడ్జెస్ అన్నీ తీసేసిందండి. సో బ్రెడ్ స్లైసెస్కి ఉన్న హెడ్జెస్ మొత్తం తీసేసుకుందనమాట. సో ఈ విధంగా తీసేసిన తర్వాత ఇక్కడ షుగర్ అయితే తీసుకుందనమాట. తను షుగర్ తీసుకుని మిక్సీ అయితే పట్టుకుందనమాట. సో పౌడర్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ అయితే బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకుందనమాట. సో తనైతే వాయిస్ ఇస్తుంది, కానీ ఇంకా వాయిస్ అయితే కొద్దిగా సన్నగా వస్తుందనేసి నేనైతే ఇస్తున్నానండి. సో తనే చెప్తుందనమాట ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేసి. సో ఈ విధంగా షుగర్ పౌడర్ వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు ఓరియో బిస్కెట్స్ అయితే 2 ప్యాకెట్స్ అయితే తీసుకుందనమాట. సో ఈ విధంగా అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు వాటి మధ్య ఉన్న క్రీమ్ని అయితే సపరేట్ చేసుకుంటుందన్నమాట. సో ఈ విధంగా అన్నీ సపరేట్ చేసుకొని పెట్టుకుందండి. సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఫస్ట్ టైం తను చేయడం అనేసి వచ్చేసి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది కేక్ కూడా, వితౌట్ ఫైర్, వితౌట్ క్రీమ్తో. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో ఈ విధంగా అన్ని క్రీము అలాగే బిస్కెట్స్ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకుందండి. సో ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడైతే బిస్కెట్స్ని అయితే పౌడర్ చేసుకుందనమాట, మిక్సీ పట్టేసుకొని. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మిల్క్ అయితే వేసేసుకొని కలిపేసుకుందనమాట. సో చూసారు కదా, మంచిగా మనకు క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు క్రీమ్ పక్కన పెట్టేసుకుందా, వాటిలో కూడా కొద్దిగా పాలు వేసేసి క్రీమ్ అయితే రెడీ చేసి పెట్టుకుంటుందన్నమాట. సో చూసారు కదా, మనకు క్రీమ్ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందని చెప్తుందనమాట. సో ఇక్కడ వచ్చేసి 2 క్రీమ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. సో ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసేసుకుని దాన్ని అయితే తురిమేసుకుంటుందన్నమాట. ఇది పైన గార్నిష్ చేసుకోవడానికండి. సో చూసారు కదా, ఇప్పుడు ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుంది. సో ఇప్పుడు ఇంకా డెకరేట్ చేసుకోవడమే. సో ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని కొద్దిగా క్రీమ్ అనేసి దానిపైన బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టుకుందండి. సో ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ ఉంది కదండి, బ్రెడ్ పైన అయితే వేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ మీద షుగర్ సిరప్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి క్రీమ్, వచ్చేసి ఆ క్రీమ్ అయితే అప్లై చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకొని మరొక బ్రెడ్ స్లైసెస్ అయితే దాని మీద పెట్టుకుంటుందండి. సో ఈ విధంగా ఒక స్పాచులర్ తీసుకునేసి చక్కగా క్రీమ్ అయితే నీట్గా అప్లై చేసుకుందండి. సో మరొక బ్రెడ్ స్లైసెస్ పెట్టుకుని దానిపైన కూడా షుగర్ సిరప్ అయితే వేసేసుకుంటుందన్నమాట. సో ఈ విధంగా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటుందండి. సో ఈ విధంగా చక్కగా క్రీమ్ అంతా వేసుకొని ఇంకా అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలాగే ముందుగా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని షుగర్ సిరప్ వేసిన తర్వాత క్రీమ్ అయితే అప్లై చేసుకుంటుందన్నమాట. సో చూస్తారు కదా, ఈ విధంగా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ కూడా క్రీమ్ అయితే అప్లై చేస్తుందండి. సో ఈ విధంగా నీట్గా క్రీమ్ అయితే అప్లై చేసుకోవడమే. ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకనేసి ఇంకా తనకు చేస్తానన్నది, అందుకనేసి నేను కూడా పోనీలే చేయను అనేసి సపోర్ట్ చేశానన్నమాట. సో తనైతే చాలా మంచిగా ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉందండి. సో చూసారు కదా, ఈ విధంగా ఫుల్ క్రీమ్ అంతా అప్లై చేసుకుందనమాట. ఇప్పుడు వైట్ క్రీమ్ ఉంది కదండి, అదైతే పైన బ్రెడ్ స్లైస్ మీద అయితే వేసేసుకుందనమాట. పైన కూడా షుగర్ సిరప్ వేసేసుకుంది, దానిపైన ఇక వైట్ క్రీమ్ అయితే వేసేసుకుంటుందన్నమాట. సో ఈ విధంగా వైట్ క్రీమ్ అంతా వేసేసుకొని చక్కగా అంతా ఈక్వల్గా అనేసుకోవడమే. సో ఈ విధంగా చక్కగా వైట్ క్రీమ్ అంతా వేసేసిందండి. సో చూసారు కదా ఎంత లుక్ వచ్చేసిందో అప్పుడే, వితౌట్ ఫైర్, వితౌట్
క్రీమ్‌తో చాలా ఈజీగా తనైతే కేక్ అయితే ప్రిపేర్ చేసిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలు అంతే కదండీ! వాళ్ళైతే ఇంకా చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. నేనే సొంతంగా చేశాననేసి. సో, ఇప్పుడొచ్చేసి ఇంకా క్రీమ్ అయితే వైట్ క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక తురిమి పెట్టుకుంది కదండీ! డైరీ మిల్క్ చాక్లెట్ అయితే గార్నిష్ చేసుకుంటుందనమాట. సో, ఈ విధంగా అంతా గార్నిష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డెకరేట్ అయితే చేస్తుందనమాట. సో, చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చేసిందో. ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ! సో, చూసారు కదా ఈ విధంగా డెకరేట్ అయితే చేసేసిందనమాట. సో, ఇప్పుడు ఇంకా ఓరియో బిస్కెట్స్ అయితే తనైతే డెకరేట్ అయితే చేసేసింది. సో, ఫైనల్‌గా మా పాప తయారు చేసిన ఓరియో బిస్కెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో, చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఫుల్ కలర్‌ఫుల్‌గా కనపడుతుందో కదా! చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలైతే. సో, చూసారు కదా తనే ఇక్కడ కట్ చేసి అయితే చూపిస్తుందనమాట. సో, ఎంత మంచిగా వచ్చిందనేసి. చాలా మంచిగా వచ్చిందండి. టేస్ట్ కూడా అలానే చాలా మంచిగా వచ్చింది. చూడ్డానికి కూడా చాలా లుక్‌గా ఉందనమాట. సో, ఇదండి ఇవాటి వీడియో. థాంక్ యూ ఫర్